తెల్ల జుట్టు కోసం తరచూ కెమికల్ హెయిర్ డైలు వాడడం ఇష్టం లేదా? అయితే ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకునే ఒక న్యాచురల్ హెయిర్ కలర్ గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. దీనికి కావాల్సింది కేవలం 4 పదార్థాలే. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో తయారు చేసుకునే ఒక న్యాచురల్ హెయిర్ కలర్ను స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం. దీనికోసం ముందుగా మీరు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మోతాదులో పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద వీటన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఎలాంటి తేమ అనేది ఉండకూడదు. వీటన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా వేయించడం వలన ఈ పదార్థాలన్నీ కూడా సమానంగా వేగిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీకు రంగు మారడం అనేది స్టార్ట్ అవుతుంది. బాగా ముదురు నలుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని కూడా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇలా పొడిలాగా చేసుకున్న దాన్ని మీరు ఈ విధంగా జల్లించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ సాఫ్ట్ పౌడర్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక గిన్నెలోకి ఈ పౌడర్ తీసుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో మీరు బాదం నూనె ఉంటుంది కదా, అది వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బాదం నూనె కానీ లేకపోతే ఆముదాన్ని వేసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి నూనె సరే వాడవచ్చు. ఇలా నూనె వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి. అంటే ఇప్పుడు మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది ట్రై చేస్తున్నాం కాబట్టి నీళ్ళంతా కూడా కాస్త గోరువెచ్చగైన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న గిన్నె ఉంది కదా, ఆ నీటిలో మీరు ఇలా పేస్ట్ చేసుకున్న గిన్నె అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు స్టవ్ అనేది ఓవర్ హీట్లో పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెడితే సరిపోతుంది. ఈ మిశ్రమం అనేది కాస్త గోరువెచ్చగా అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాస్త కొంచెం సేపు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత మన రెమెడీ అనేది రెడీ అయిపోయినట్టే. అయితే దీన్ని మీరు ఏ విధంగా అప్లై చేయాలి అంటే ముందుగా జుట్టుని బాగా దువ్వుకొని చిన్న చిన్న భాగాలుగా విడదీసుకోండి. తర్వాత ఎక్కడైతే మీకు ఎక్కువగా తెల్ల జుట్టు ఉంటుందో ఆ ప్రదేశంలో ఏదైనా బ్రష్ లేదా వేళ్ళ సహాయంతోనే సరే నెమ్మదిగా అప్లై చేసుకోండి. కావాలంటే జుట్టు మొత్తానికి కూడా రాసుకోవచ్చు, కానీ ఎక్కడైతే ఎక్కువగా తెల్ల జుట్టు ఉంటుందో ఆ ప్రదేశంలో రాసుకున్నా కానీ సరిపోతుంది. ఇలా అప్లై చేసుకుని దాదాపు 30 నుంచి 45 నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. చాలా వేడి నీటికి బదులుగా సాధారణ నీటితో తలస్నానం చేస్తే చాలా మంచిది. ఈ రెమెడీ అనేది మీకు చాలా ఇన్స్టెంట్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఇందాక మీరు పొడి తయారు చేసుకున్నారు కదా, దీన్ని మీరు ఎక్కువ క్వాంటిటీలో పౌడర్ తయారు చేసుకొని నిల్వ కూడా చేసుకోవచ్చు. మీకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత తీసుకొని దీనిలో మీరు ఆయిల్ కలుపుకొని ఇందాక మనం చేసుకున్న డబుల్ బాయిలింగ్ మెథడ్లో మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రెమెడీ అనేది శాశ్వతంగా అయితే నలుపుని తగ్గించదు, కేవలం మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ని మాత్రమే ఇస్తుంది. ఒకవేళ మీ స్కాల్ప్ కానీ బాగా సున్నితంగా ఉంటే మాత్రం ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ రెమెడీ అనేది ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.